హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు పీసీ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి రథసప్తమి దగ్గరలో ఉంది కదా, క్షీరాన్నం అయితే చేస్తారు కదా స్పెషల్గా సూర్యభగవానుడికి. దాన్ని అయితే ఎలా చేయాలో చూపిపోతున్నాను అనమాట. దానికోసం అయితే ముందుగా పొంగల్ గిన్నెని తీసుకొని ఇలాగా చుట్టూరు పసుపు పూసి బొట్లు అయితే పెట్టేశాను. రథసప్తమికి మెయిన్గా ఈ క్షీరాన్నమే ఇంపార్టెంట్, నైవేద్యంగా పెడతారు. మిగతా ఫెస్టివల్స్కైనా ఎప్పుడైనా ప్రసాదం కావాలి అనుకుంటే సింపుల్గా ఇలాగా చేసేసి పెట్టుకోవచ్చు అనమాట. పొంగలి కొన్ని చోట్ల పొంగల్ అంటారు, కొన్ని చోట్ల పాయసం అంటారు. ఇంక ఈ పాయసాన్ని అయితే ప్రిపేర్ చేయడానికి ముందుగా ఇలాగా రెడీ చేసుకున్నాను గిన్నెని. తర్వాత ఈ పొంగల్ గిన్నెని పొయ్యి మీద పెట్టి కొంచెం వాటర్ అయితే పోసాను అనమాట, గిన్నె మాడకుండా ఉండడానికి. అండ్ ఒక 1/2 లీటర్ పాలు అయితే పోసాను. ఇక్కడ ఇవి కాగేలోపు, పాలు కాగేలోపు ఇక్కడ బియ్యం అయితే తీసుకున్నాను. ఒక 5 పిడికిళ్ళు అలాగా. కొంచెం పెసరపప్పు అయితే వేసుకున్నాను. శుభ్రంగా కడిగి నీళ్లు పోసి పక్కన ఉంచేసాను అనమాట. ఈలోపు పాలు పొంగేలోపు బియ్యం అనేవి నానతాయని చెప్పేసి. పెసరపప్పు వేసామనుకో టేస్ట్ అనేది బాగుంటుంది. పచ్చెనగపప్పు కూడా బాగానే ఉంటుంది, కానీ పెసరపప్పు ఇంకా బాగుంది టేస్ట్ అనేది. అందుకని పెసరపప్పు అయితే వేసాను అనమాట. ఇక్కడ పాలు అయితే పొంగినాయి చూసారా. అలా పొంగిన తర్వాత ఇలా చేస్తే పాయసం అనేది టేస్ట్ బాగుంటుంది, అందుకే ఇలా చేస్తున్నాను అనమాట. కొంతమంది ఏంటంటే ముందు ఎసరు పెట్టేసి బియ్యం పొంగిన తర్వాత పాలు అలాగా మొత్తం కలిపేసి పెట్టడం అలా చేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా ఇలా చేస్తే పాయసం అనేది బాగుంటుంది, పొంగలి అనేది. ఇంకా పాలు పొంగిన తర్వాత అయితే ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యము అవన్నీ వేసాను. వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేశాను అనమాట. మూత పెట్టిన తర్వాత ఇంకా అది కూడా పొంగు రావాలి కదా. అది పొంగేలోపు ఇక్కడ బెల్లం అయితే తీసుకొని దానికి సరిపడా ఒక 1/2 కిలో అయితే సరిపోతుంది ఆ బియ్యానికి. ఇంకా 1/2 కిలో బెల్లం అయితే మెత్తగా దంచేసి కొంచెం వాటర్ పోసి పొయ్యి మీద అయితే పెట్టాను అనమాట కరగడానికి. ఈ లోపు ఇక్కడ ఇది పొంగొచ్చి ఉడుకుతూ ఉంది కదా. ఇది ఉడికేలోపు ఇక్కడ చూసారా బెల్లాన్ని అయితే కరగబెట్టుకుంటున్నాను. బెల్లం ఎప్పుడైనా దేంట్లో అయినా సరే డైరెక్ట్ వేయకూడదండి, ఎందుకంటే బెల్లంలో డస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇలాగ కరగబెట్టుకొని వేసుకుంటే డస్ట్ అనేది రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. పాకమేం రావట్లేదు, ఇలాగ కరిగితే సరిపోతుంది. చూసారు కదా, బెల్లం ఊరక కరగబెట్టేసి పక్కన పెట్టేశాను. ఇక్కడ పొంగల్ అనేది ఉడుకుతూ ఉంది. ఇంకా బాగా ఉడకాలి కదా, అంటే దగ్గర పడిన దాకా ఉడకాలి. చూడండి దగ్గరికి అయితే పడుతూ ఉంది. కొంచెం కొంచెం మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే పాలు ముందే పోసాం కాబట్టి కింద గిన్నె అనేది మాడుతూ ఉంటుంది. ఇలాగ తిప్పుకుంటూ ఉన్నాను. ఇంకా మధ్య మధ్యలో దాన్ని తిప్పుకుంటూ ఇక్కడ చూడండి ఒక పక్కన అయితే కొంచెం నెయ్యి అయితే వేసుకొని ఒక బాండీలోకి జీడిపప్పును అయితే వేయించుకుంటున్నాను. కిస్మిస్ కూడా వేసుకోవచ్చు, మా పిల్లలు తినరు కాబట్టి వేయలేదు. ఈ జీడిపప్పుని నెయ్యిలో వేయించుకుంటున్నాను. ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి, లేదంటే ఒక పక్కనే మాడిపోతాయి. నెయ్యి కాబట్టి ఫాస్ట్గా మాడతాయి అన్నమాట. చూసారు కదా, ఇలాగా కలర్ మారి ఇలా వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి. నెయ్యిలో అంతే వదిలేసామనుకో మాడిపోతాయి నల్లగా, అందుకని చెప్పేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇక్కడ మధ్య మధ్యలో తిప్పుకుంటున్నాను అని చెప్పాను కదా. ఈ లోపు అయితే దానికి కావాల్సినవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి 4 యాలకులు అయితే తీసుకుని మెత్తగా దంచి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ పాయసం అనేది కొంచెం దగ్గర పడింది చూసారా, పొంగల్ అనేది. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి, లేదంటే అడుగున గిన్నె మాడిపోతుంది. పాలు పోసాం కాబట్టి తిప్పుకుంటూనే ఉండాలి మధ్య మధ్యలో, ఎక్కువ కాకపోయినా. ఇలా ఉన్నప్పుడు ముందుగా కరగబెట్టుకున్నాం కదా ఆ బెల్లాన్ని అయితే ఇలాగ స్టెయినర్లో వేసుకోవాలి. డైరెక్ట్ ఇంకా దీంట్లోనే వేసుకుంటున్నాను. కరగబెట్టిన దాన్ని స్టెయినర్లో వేసి ఇలా వేసుకున్నాం అనుకో ఫాస్ట్గా కరుగుతుంది. బెల్లం అనేది డస్ట్ కూడా రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. చూసారా, ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా బెల్లం డైరెక్ట్గా వేసామనుకో కరగడానికి టైం పడుతుంది, అలాగే పొంగల్ అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది కదా. బెల్లం వేసిన తర్వాత ఇలాగా తిప్పేసాను కదా ఒకసారి. మళ్ళీ ముందుగా దంచుకున్న యాలకుల పొడిని కూడా ఇప్పుడే వేసాను అనమాట. ఫ్లేవర్ బాగుంటుంది యాలకులు వేసుకోవడం వల్ల. దాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టుకున్నాను. అంటే దగ్గరకు పడాలి కదా, ఇప్పుడు దగ్గర పడిన దాకా కొంచెం వెయిట్ చేయాలి పొంగలి అనేది. చూసారు కదా, కొంచెం కొంచెం దగ్గర పడుతూ ఉంది.
కొంచెం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టామనుకో ఫాస్ట్గా అవుతుందన్నమాట. సిమ్లో పెడితే ఇంకా వాటర్ వస్తూనే ఉంటాయి, కొంచెం టైం పడుతుంది. ముందుగా వేయించుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేస్తున్నాను. పాయసం రెడీ అవుతుంది. ఇంకా ఫైనల్గా పాయసం అయితే రెడీ అయింది. ఇప్పుడు కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి 2-3 మినిట్స్ అలాగా వదిలేసామనుకో రెడీ అయిపోతుంది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామనుకో గిన్నె అనేది కింద మాడిపోతుంది ఈ పొంగల్కి అనేది. అలా చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఈజీగా పొంగలి పాయసం అనేది ఎలా రెడీ చేసుకోవాలో సింపుల్గా. రథసప్తమి వస్తుంది కదా, ఇంకా ఇలాగైతే చేసి పెట్టేయండి. రథసప్తమికి అయితే ఓన్లీ పాలతో చేస్తారు క్షీరాన్నం అని. ఇలాగైతే అమ్మవారికి కానీ మామూలుగా నార్మల్ టైంలో ప్రసాదంగా కానీ ఇలాగ చేసుకోవచ్చు. ఇంకా ఓన్లీ క్షీరాన్నం చేయలేము అనుకున్న వాళ్ళు ఇలాగైనా చేసి పెట్టచ్చు, ఏమవదు రథసప్తమికి. చూసారు కదండి. వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. రథసప్తమి రోజైతే చుక్కుడాకుల్లో అయితే పెడతారు ప్రసాదం అనేది. నేను ఇక్కడ గిన్నెలో పెడుతున్నాను, నార్మల్ టైమే కాబట్టి, మామూలుగా చూపించడానికి చేశాను కాబట్టి ప్రసాదం. రథసప్తమి రోజైతే చుక్కుడాకులు ఇంపార్టెంట్ అనమాట, చుక్కుడాకులోనే పెడతారు. అదనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో